అందరికీ నమస్తే అండి. రాజకీయాల్లో ఖచ్చితంగా చైతన్యం ఉండాలి. ప్రతి ఒక్కరూ చైతన్యంగా ఉండాలి. పరిపాలనలో పారదర్శకత ఉండాలి. జవాబుదారీతనం ఉండాలి. సో, ఈ ప్రయత్నమే మన 'గుండు సుది' మ్యాగజైన్. మీకు స్పోర్ట్స్ మ్యాగజైన్స్, బిజినెస్ మ్యాగజైన్స్ లేదా వేరే మ్యాగజైన్స్ ఏమైనా ఉండొచ్చు. కానీ రాజకీయాల మీద, పరిపాలన మీద అవగాహన కల్పించే ఏకైక మ్యాగజైన్ ఇదే తెలుగులో. ఇంకేది లేదు మీకు. ఇందులో మొత్తం 30 పేజీలుంటే దాదాపుగా 25 పేజీలు రాజకీయ అంశాలే ఉంటాయి. మంచి, చెడు అన్నీ ఉంటాయి. దేశ రాజకీయాలు ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల మీద కూడా మనం చూడండి. 5 రాష్ట్రాల ఎన్నికల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకటి స్టోరీ ఈ మార్చి నెల మ్యాగజైన్‌లో ఇచ్చాం. అండ్ గత నెల మ్యాగజైన్ ఫిబ్రవరి నెల మ్యాగజైన్‌లో కూడా బెంగాల్ అండ్ తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఇచ్చాం. సో, మనకి స్పెషల్ ఇప్పుడు మార్చి నెల మ్యాగజైన్‌లో కంటెంట్ ఏమేమి ఉందనేది మీరు చూడొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంది దీనిలో. న్యాయ వ్యవస్థపై బాణం అవసరమా అని, అంటే అసలు ఈ ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి సిలబస్‌లో వచ్చింది. అలాగే అడవికి హనుమాన్ రక్ష. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అండ్ జనసేన పార్టీ వాళ్ళు ఖచ్చితంగా చదవాలి. అండ్ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. హనుమాన్ ప్రాజెక్ట్ ఏంటి అనే డీటెయిల్స్ ఇచ్చాం. అలాగే రాష్ట్రంలో నెంబర్ 1 ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఏ విధంగా ఆయన నెంబర్ 1 అయ్యారు? ఎందుకు ఆయన నెంబర్ 1 అయ్యారు? రీజన్ ఏంటి? అనేది ఈ మ్యాగజైన్‌లో మనం క్లియర్‌గా 2 పేజీల్లో చాలా క్లియర్‌గా రాసామండి. చాలా క్లియర్‌గా డీటెయిల్‌గా రాసాం. ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఏం జరుగుతుంది అని. అలాగే శ్రీకాకుళం పార్లమెంట్ వాళ్ళు ఖచ్చితంగా చదవాలి. కింజరాపు అనేది బ్రాండ్ మాత్రమేనా? అక్కడ ఎంపీ గారు ఏం చేస్తున్నారు? అండ్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేల మీద ఉన్న తప్పొప్పులేంటి? వాళ్ళ తప్పొప్పులేంటి? గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? ఓవరాల్‌గా శ్రీకాకుళం పార్లమెంట్ పరిస్థితి ఏంటి అనేది ఇచ్చాం. అలాగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకి మద్యం కుంభకోణానికి మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా ఉందా అనే డీటెయిల్ స్టోరీ కూడా ఈ మార్చి నెల మ్యాగజైన్‌లో ఇచ్చామండి. ఇలా అనేక అంశాలు. ఇదిగోండి, బీజేపీకి లొంగని ఎన్నికలు ఇవే. పశ్చిమ బెంగాలు, తమిళనాడు, కేరళ బీజేపీకి సవాళ్ళు. సో, లొంగని ఎన్నికలు ఎందుకు లొంగదు అనేది కూడా మనం డీటెయిల్డ్‌గా ఇచ్చాం. సో, ఇక్కడ అలాగే గిరిజన గుండెల్లో పవన్ గూడు. అద్భుతమైన కంటెంట్ ఇది. మీరు ఖచ్చితంగా చదవాల్సిన అంశం. అసలు ఇది రాజకీయ వ్యూహమా? ఆయనకి ఇష్టమా? జగన్ బలమైన ఓట్ బ్యాంక్ మీద పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దృష్టి పెట్టారనేది ఇచ్చాం. ఇక లోకేష్ గారు పట్టాభిషేకం వెనుక నిజమేంటి, అబద్ధమేంటి, ఆయన సీఎం అవుతారా లేదా, ఈ పుకారు లేదా ఈ నిజం ఎలా పుట్టిందనేది ఇచ్చామన్నమాట. సో, ఇట్లా అద్భుతమైన కంటెంట్. మీరు ఫిబ్రవరి నెల మ్యాగజైన్ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారా లేదా అనేది చాలా డెప్త్‌గా, చాలా డీటెయిల్డ్‌గా మనం కంటెంట్ ఇచ్చాం. సో, దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం రాజకీయ చైతన్యం ఉంటేనే సరైన పాలకులను ఎన్నుకోగలం. సో, నెలకు ₹100 పెద్ద కష్టమేమీ కాదు. ఈ ₹100లో ఒక ₹70 మాకు డెలివరీ ఛార్జెస్ అవుతున్నాయి. డీటీడీసీ ద్వారా వస్తాయి లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా వస్తుంది మీకు. డీటీడీసీకి ₹60 నుంచి ₹70, స్పీడ్ పోస్ట్‌కి 65 నుంచి 75 ఖర్చు పెట్టి మీకు ఇస్తున్నాం. ఇందులో ప్రింటింగ్‌కి మాకు ₹30 వరకు ఖర్చు అవుద్ది. అంటే మాకు ఇందులో ₹1 కూడా బెనిఫిట్ లేదు. కానీ మా ఛానల్ ద్వారా మేము నడిపిస్తున్నాం కాబట్టి, గుండుసూది అండ్ ఏపీ 172 ఛానల్స్ ద్వారా మన సబ్స్క్రైబర్స్‌కి ఇంకా చైతన్యం కలిగించడానికి వీడియో కంటెంట్ కంటే ఈ కంటెంట్, టెక్స్ట్ కంటెంట్ బలమైన ముద్ర వేస్తుంది కాబట్టి, మీరు చూసిన వీడియో మీకు ఒకరోజు గుర్తుంటే, మీరు చదివిన సబ్జెక్ట్ మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. సో, దానికి నేను చాలా ఛాలెంజ్ చేయగలను. మీరు అలాగే బుక్స్ చదవడం అలవాటు చేయాలి. అందుకని మనం ఈ మ్యాగజైన్ తీసుకొచ్చాం. ఇదిగోండి, ఇందులో మీకు డిజైన్ కానీ, కంటెంట్ కానీ, క్వాలిటీ కానీ, పేపర్ క్వాలిటీ కానీ ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వట్లా. ఏదో ఒకటి లాంచ్ చేసాంలా ఎల్ని అని వదిలేయట్లా. ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వట్లా క్వాలిటీ విషయంలో. సో, మీకు ఈ మ్యాగజైన్ కావాలి అంటే మాత్రం దయచేసి 7207071231 మళ్ళీ చెప్తున్నా, 7207071231 నెంబర్కి వాట్సాప్‌లో ఒక్క మెసేజ్ చేయండి. నేను కానీ, మా టీం కానీ ఎవరో ఒకరు మీకు రిప్లై ఇస్తాం. మీకు మ్యాగజైన్ తీసుకోవడానికి ప్రొసీజర్ ఏంటి అనేది. సో, నా రిక్వెస్ట్ ఏంటంటే 1 ఇయర్ లేదా 6 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఎందుకంటే నెల మేము అడ్రస్లు నోట్ చేసుకొని పంపించడం ఇబ్బందిగా ఉంటుంది. సో, ఇది మ్యాగజైన్ కావాల్సిన వాళ్ళు అయితే మాత్రం వెంటనే, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ రాజకీయ చైతన్యం ఉంది కానీ సరైన పాలకులను ఎన్నుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. సో, వాళ్ళకి ఇంపార్టెంట్. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చదవాల్సిన ఆర్టికల్స్ చాలా ఉన్నాయి. సో, మీకు జనవరి నుంచి కావాలన్నా, పాత కాపీలు కావాలన్నా ఇస్తాము. సో, వాట్సాప్‌లో మెసేజ్ చేయండి, మొత్తం డీటెయిల్స్ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ మ్యాగజైన్లు డిస్ట్రిబ్యూట్ చేయడానికి జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా ఉంటే కూడా ఆ నెంబర్లో మాకు చెప్పండి, మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామండి అని. జిల్లాల వారీగా మాకు డిస్ట్రిబ్యూటర్లు కావాలి. అంటే
ఇంకా ప్రతి నెల మేము బల్క్‌గా పంపించేస్తాం. మీరు మీ జిల్లాలో డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. దీని మీద కొంత కమిషన్ కూడా మీకు ఉంటదనమాట. ఎంత, ఎలా అనేది చెప్తాం. అంటే ఈ ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చు మనకప్పుడు ఉండదు కదా! ఆ కమిషన్ ఏదో ఆ డిస్ట్రిబ్యూటర్‌కి ఇచ్చేస్తాం. ఇప్పుడు ట్రాన్స్‌పోర్టేషన్ మేము ఇక్కడి నుంచి శ్రీకాకుళం పంపించాలంటే ఒక్కొక్క కాపీకి కాపీకి రూ. 70 అవుతుంది. అదే శ్రీకాకుళం జిల్లాలో మాకు డిస్ట్రిబ్యూటర్ ఉన్నారనుకోండి, అతనికి ఆ కమిషన్ వస్తది. అది అందుకే డిస్ట్రిబ్యూటర్ వలన ప్రయోజనం. సో, హైదరాబాద్ గాని, బెంగుళూరు గాని, వైజాగ్ గాని ఎక్కడైనా డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.